శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ జన్మాఖ్యానం. నారదముని ఇట్ల పలికెను: ఓ మహానుభావ, గొప్ప పుణ్యాన్ని సమకూర్చినది, జన్మ మృత్యు జరా బాధలు తొలగించినది అగు శ్రీకృష్ణ జన్మను గురించి నాకు వినాలని ఆసక్తి కలదు. ఆ వృత్తాంతం జరిగినట్లు తెలుపుము. వసుదేవుడు ఎవరి పుత్రుడు? దేవకి ఎవరి కూతురు? దేవకి వసుదేవులు ఎవరి అంశలతో జన్మించారు? ఈ ఉభయుల వివాహం ఎట్లు జరిగెను? క్రూరుడైన కంసుడు వారి 6 పుత్రులను ఎట్లు చంపెను? శ్రీహరి జన్మ ఏ దినాన జరిగింది? శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను: కశ్యప ప్రజాపతియే వసుదేవుడిగా జన్మించెను. దేవమాత అయిన అదితియే దేవకిగా జన్మించెను. ఈ ఉభయులు పూర్వ పుణ్యఫలం వలన శ్రీహరిని పుత్రునిగా పడచరి. దేవమేఢుడను వానికి మారిషాను భార్య అయిన శ్రేష్ఠుడైన వసుదేవుడు కలిగెను. ఈ వసుదేవుడు జన్మించిన కాలంలో గొప్ప హర్షం పొందిన దేవసంఘములు దుందుభులను తాళములను మ్రోగించడం వల్ల శ్రీహరిని కననున్న అతన్ని ప్రాచీనులైన సాధు పురుషులు ఆనక దుందుభి అని పేరుతో వ్యవహరించిరి. ఆహోకుడు అను వాని పుత్రుడు భాగ్యవంతుడు యదువంశాన పుట్టినవాడు. భగవద్జ్ఞానంలో సముద్రమంటి వాడు దేవకుడు. అతని పుత్రికయే దేవకీదేవి. ఓ నారద, యాదవ కులానికి ఆచార్యుడైన గర్గ మహర్షి ఉభయ వర్గాలకు యోగ్యంగా శాస్త్రీయంగా దేవకీ వసుదేవుల వివాహం జరిపించెను. దేవకుడు దేవకి యొక్క శుభ వివాహ సందర్భాన వసుదేవునికి పెద్ద వాహనాలు, మోయదగిన వస్తు సామగ్రిని, 1000 గుర్రాలను, 100 ఏనుగులను, నానావిధ ద్రవ్యాలను, వివిధ రత్నాలను, శ్రేష్టమైన వజ్రాలను, స్వర్ణపాత్రలను ఇచ్చెనని చెప్పుదురు. మంచి రత్నాల చేత అలంకరించబడినది, 100 చంద్రుల కాంతితో సమమైన కాంతి కలది, ముల్లోకాలను మోహింపచేయనది, శ్రీహరికి తల్లి కావలసి ఉన్నందువల్ల ధన్యురాలు, అందువల్లనే మాన్యురాలు, ఉత్తమ స్త్రీలలో శ్రేష్ఠురాలు, సద్రూపానికి సద్గుణాలకు ఆధారభూతురాలు, చిరునవ్వును పక్కచూపులను కలదియు, కొత్తగా కాపురం చేయదగిన దశలో ఉన్నదియు, శరీరాన స్పష్టపడిన నవయవ్వన లక్షణాలు కలదియగు కన్యని వివాహమాడి వసుదేవుడి రథంపై ఎక్కించుకుని ప్రయాణమైపోతుండగా చెల్లెలి వివాహ సందర్భాన మిక్కిలి సంతోషంతో కంసుడు దేవకి ఎక్కిన రథానికి దగ్గరగా పోవుచుండగా ఆ క్షణాన కంసుని సంబోధించి ఆకాశాన అశరీర వాక్యట్లు వినిపించెను: ఓ ఈ కంసరాజా, ఎందుకంతగా సంతోషిస్తున్నావు? సత్యము హితము అయిన మాట వినుము. దేవకి యొక్క 8వ గర్భం నీ మృత్యువుకు కారణం కాగలదు. ఆ మాట విని మహాబలము గల కంసును దేవవాక్యం వల్ల ఏర్పడ్డ భయం వల్ల తద్వారా కలిగిన కోపంతో ఖడ్గం చేతపట్టి దేవకిని చంపుటకు ఆ పాపిష్ఠుడు పూనుకొనెను. దేవకిని చంపబోడిన కంసుని చూసి రాజనీతిని ఎరిగినవాడు, నీతి శాస్త్రాలందు నేర్పగలవాడు, మంచి పండితుడైన వసుదేవుడు కంసునికి ఇట్లా బోధించెను: ఓ రాజా, నీవు రాజనీతిని ఎరగవు. కీర్తిని కలిగించినది, పాపాలు నశింపచేయునది, ఆయా సమయానికి తగిన విధంగా శాస్త్రమందు చెప్పబడినది, నీకు హితం కూర్చున్నది అగు నా మాట వినుము. ఈమె 8వ కానుపు నీకు మృత్యువైతే ఈమెను చంపి అపకీర్తి ఎందుకు కూర్చుకుంటావు? కృషి, వాణిజ్యము అని రెండిటా కాక ఇతరంగా క్షుద్ర జంతువధ చేసినా, క్రూర జంతువులను వధించినా ఎంత పండితుడైనా తన మరణాన ఆ ఫలం అనుభవించాలి. సాధు జంతువులను, క్షుద్ర జంతువులను వధిస్తే ఆ పాపానికి చేసుకునవలసిన ప్రాయశ్చిత్తం 100 చేయాలని బ్రహ్మచేత చెప్పబడింది. పశువులు మొదలగు సాత్విక విశిష్ట జంతువులను బుద్ధిపూర్వకంగా చంపితే పొరపాటున ఏర్పడు పాపం కంటే 100 పాపం నిశ్చయించబడిందని స్మృతికర్తయ్యకు మనవు పలికెను. మ్లేచ్ఛజాతి మనుషునొకని వధిస్తే 100 మంది మ్లేచ్ఛులను చంపిన పాపం, ఒక గోవును వధిస్తే 100 మంది సత్శూద్రులను చంపిన పాపం, మానవుడు పశువధ పాపం కంటే 100 పాపం ఉత్తముడైన శూద్రులను ఒకని చంపితే పొందును. ఒక బ్రాహ్మణుని హత్య చేస్తే 100 గోవులను వధించిన పాపం సంభవించును. స్త్రీని వధిస్తే బ్రాహ్మణ హత్యకు సమమైన ప్రాప్తం. ఓ రాజా, విశేషించి ఈమె నీ చెల్లెలు, నిన్ను శరణ పొందిన వ్యక్తి కనుక పోషింపదగినది. ఈమెను చంపితే 100 మంది స్త్రీలను చంపిన పాపం సంభవించును. పండితుడైన వాడు స్వర్గప్రాప్తి కోసం తపస్సు, మంత్రజపము, దానము, దేవతా పూజ, పుణ్యతీర్థాలు దర్శించుట, బ్రాహ్మణులకు భోజనం పెట్టుట, హోమం అన్నవి ఆచరించను. ఈ సంసారం ఒక కళ వంటిది, ఇందలి అనుభవాలన్నీ నీటి పొడగల వంటివి అని సజ్జనులు ఎల్లప్పుడూ భావిస్తూ పూర్ణికతో ధర్మకార్యాలు ఆచరిస్తారు. నీవు నీ వంశాన్ని వెలిగించే సూర్యుడవు కావా కదా? ఓ రాజా, నీ సభలో ఎందరో విద్వాంసులున్నారు.
ఈ విషయమే వారిని అడిగి తెలుసుకొనుము. ఓ బంధువు, ఈమె 8వ కాన్పులో కలుగు సంతానం నీకు అప్పగిస్తాను. నీకు కీడు కలిగించు ఆ సంతానంతో నాకేం పని? ఓ జ్ఞానివర, కానిచో ఈమె సంతానం ఎందరు కలుగుదరో వారందరినీ నీకు అర్పింతును. నీకంటే నాకు ప్రియమైన వాడెవరు? ఓ రాజేంద్ర, నీ చెల్లెలు కూతురు వంటిది. ఇప్పటి వరకు రుచికరమైన అన్నపానాలు చే పోషించిన నీ ప్రియమైన చెల్లెలను విడిచిపెట్టము అనెను. వసుదేవుని మాటలకు కంసుడు సోదరుని వదిలిపెట్టను. వసుదేవుడు ప్రియపత్నిని వెంట పెట్టుకుని తన గృహానికి ఎగెను. ఓ నారద, అతడు క్రమంగా తనకు కలిగిన 6 పుత్రులను సత్యవాక్యం ప్రకారం కంసునికి అప్పగించెను. ఆ కంసుడు వారందరినీ ఇచ్చిన వారిని ఇచ్చినట్టు చంపెను. దేవకి 7వ మారు గర్భవతి కాగా భయంతో కంసుడు వారికి కావలి ఏర్పరచెను. యోగమాయ ఆ గర్భాన్ని ఆకర్షించి రోహిణీదేవి గర్భాన్ని చేర్చి రక్షించెను. కావలివారు దేవకికి గర్భస్రావమైందని కంసునికి చెప్పిరి. గర్భంను మార్చడం వలన ఆ భగవంతుడు సంకర్షణుడు అని వ్యవహరించబడను. దేవకీదేవి 8వ గర్భం కేవలం వాయువుతో నిండెను. 9 మాసాలు గడవగా 10వ నెల రాగానే సర్వము దర్శించే భగవంతుడు ఆమె గర్భమందు దృష్టి పెట్టెను. స్వయంగానే మంచి అందగత్తె స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఆ దేవి పరమాత్మ దృష్టి ప్రసరించగానే 4 రెట్లు అధిక సౌందర్యవతి అయ్యను. వికసించిన ముఖంతో నిండు చూపులతో వెలిగిపోతున్న దేవకి కంసుని కన్నులకు తన తేజస్సుతో దశదిశలో వెలిగిస్తున్న విష్ణుమాయ వలె స్త్రీ రూపం దాల్చిన గ్రహ నక్షత్ర కాంతి రాశి వలె కనిపించెను. ఆమెను చూసి ఆ అసురుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ గర్భం నుండి కలుగు సంతానం నాకు మృత్యుబీజమని చెప్పి ఎక్కువ ప్రయత్నంతో కంసుడు రక్ష ఏర్పరచెను. దేవకీ వసుదేవులను సప్తద్వారములు గల మందిరమున ఉంచి కావలి ఏర్పాటు చేసెను. ఓ నారద, 10వ నెల నిండగా గర్భం నిండగా ఉండెను. అప్పుడు ఆ దేవకి మెల్లని కదలికలు కలది, కదలిక లేనిది అయ్యెను. ఆ గర్భం గాలితో నిండి ఉండగా నిర్లిప్తుడైన దేవి యొక్క హృదయ కమలం మధ్య తన నివాసం ఏర్పరచుకొనను. విశ్వాన్ని మోయినట్టి పరమాత్మను తన గర్భం నందుగల ఆమె నివాస మందిరం లోపల జడరూపం కలదిగా నివసిస్తూ శ్రమపడుచుండెను. క్షణం కూర్చుండి అంతలో లేచి నిలిచి క్షణంసేపు ఒక అడుగు దూరం నడిచి క్షణంసేపు అక్కడే పడుకొనుచుండెను. గొప్ప మనసు గల వసుదేవుడు దేవకిని ఆ స్థితిలో చూసి కాన్పు సమయం అని తెలుసుకొని ప్రభువుకు శ్రీహరిని స్మరించెను. వసుదేవుడు రత్నదీపాల కాంతిగల ఒక సుందర మందిరాన నిలువు కత్తిని, ఇనుమును, జలమును, అగ్నిని, తగిన ఆలోచన చెప్పగల ఒక వ్యక్తిని, బంధువుల భార్యలను, విద్వాంసుడైన బ్రాహ్మణుని, కొందరు బంధువులను భయం చేత తొందరపాటు కలవాడై సమకూర్చుకొనెను. ఇంతలో ఆ రాత్రి 2 జాములు గడిచిపోగా ఆకాశాన మెరుపులతో పాటు మేఘాలు వ్యాపించెను. స్వేచ్ఛగా వాయువులు వీచెను. కావలివారు చచ్చిన వారి వలె కదలికలు లేకుండా తెలివి తప్పి నిద్రపోయిరి. ఇంతలో బ్రహ్మ, రుద్ర, ధర్మదేవతలు ఆ ప్రసూతి గృహానికి వచ్చి దేవకీ గర్భమందున్న పరమాత్మని ఇట్లు స్తుతించిరి. జగత్తునకు జన్మస్థానమైన వాడవు, తనకు వేరొక మూలము లేనివాడవగు నీవు అనంతుడవు, నాశరహితుడవు, జ్యోతిస్వరూపుడవు, అనఘుడవు, లోక కళ్యాణ గుణుడవు, హేయ విషమ గుణములు లేనివాడవు, మహాత్ముడవు. భక్తుల ఒత్తిడి వల్ల వారి రక్షణార్థం నిరాకారుడవయ్యి సాకారుడవు. నీపై అధికారంతో నిన్ను అదుపుపెట్టు వారు లేనివాడవు, ఒక వర్గానికి పరిమితం కానివాడవు, చిదాత్మకమైన సర్వమునకు ఆధారమైన వాడవు, శంకలు కాని ఉపద్రవాలు కాని లేని మహితుడవు, నీకు వేరొక ఆధారం లేనివాడవు, ఏ దోషములు అంటని వాడవు, తీరని కోరికలు లేనివాడవు, మృత్యువుకు మృత్యువుడైన వాడవు, నీలోనే ఆనందపూర్ణుడవు, పూర్ణకాముడవు, నిత్యుడవు, నిద్రారహితుడవు, నీ ఇచ్చ కొలది సర్వం నిర్వహించువాడవు, సర్వమునకు మూలమైన వాడవు, సర్వము నీవైన వాడవు, సర్వ కళ్యాణ గుణములకు ఆశ్రయమైన వాడవు, జీవులకు వారి వారి కర్మానుసారం సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేవాడవు, విరోధులకు పొందరాని వాడవు, దుర్జనులకు అంతకుడవు, సుందరమూర్తివయ్యు విరోధులకు భీకరమూర్తివి, చక్కని మాటల నేర్పు కలవాడవు, భక్తి లేకుండా ఇతర విధాలుగా ఆరాధింపరాని వాడవు, దుష్టులకు త్రోయరాని ఆపదవు, వేదాలకు మూలమైన వాడవు, వేదముల నిరూపమై వేదాంగములు నీ తత్వమునకు ఆధారం, వేదజ్ఞుడవు, సర్వవ్యాపకుడవు నీవే అని ఇట్లు పలికి దేవతలు మాటిమాటికి నమస్కరించిరి. ఆనంద బాష్పాలు గల కన్నులతో వారందరూ పుష్పవర్షం కురిపించిరి. ఈ 42 నామములను ఉదయాన మేల్కొని పఠించిన వ్యక్తి దృఢమైన హరిభక్తిని, హరిదాస్యాన్ని, ఇతర కోరికలను పొందును. నారాయణ మహర్షి ఇట్ల పలికెను. ఓ నారద, దేవతలు ఇట్లు స్తుతించి తమ నివాసాలకు వెళ్ళిరి. ఆ రాత్రి ఘోరమైన చీకట్లు కమ్ముకొనెను. జలవర్షం కురిసెను. మధురాపురి మొత్తం చేష్టలు లేనిదయ్యను. నారద, 7 ముహూర్తాల కాలం గడిచిపోయి 8వ ముహూర్తం ఏర్పడగా వేద విజ్ఞానం వల్ల తప్ప ఇతర విధముల తెలుసుకున్న సఖ్యం కాని సర్వోత్తమమైన శుభలక్షణాన పాపగ్రహాల దృష్టి పడినట్టు శుభగ్రహాల దృష్టి ప్రసరించినట్టు లగ్నంలో రోహిణి నక్షత్రంతో కూడి ఉన్న అష్టమి తిథి నాడు మధ్యరాత్రి
కాలాన చంద్రోదయం సగం కాగా జయంతి అనే అపూర్వయోగం కూడి వచ్చిన కాలాన సూర్యాది గ్రహాల క్షణక్షణం ఆ లగ్నాన్ని చూసి భయపడి స్వామి అవతార కాలానికి అనుకూల స్థితిలో ఉండనందుకు తమ తమ గతిక్రమం ఉల్లంఘించి తాత్కాలికంగా ఆకాశాన మీన లగ్నాన్ని పొంది బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి స్వామి మీద ప్రీతిని అనుసరించి ఒక ముహూర్త కాలం ఏకాదశ స్థానాన నిలిచిరి. అది శుభం కలిగించే స్థానం కనుక గ్రహాలన్నీ అక్కడ నిలిచి మిక్కిలి సంతసించెను. అప్పుడు మేఘాలు బాగుగా వర్షించెను, మిక్కిలి చల్లగాలులు వీచెను, భూమి ప్రసన్నరాలయ్యను, 10 దిక్కులు ప్రసన్నంగా ఉండెను. ఋషులు మనువులు యక్ష గంధర్వ కిన్నరులు దేవతలు వారి పత్నులు ఆనందించిరి. అప్సరగణములు నాట్యం చేసిరి, గంధర్వులు విద్యాధర స్త్రీలో గానం చేసిరి. నదులు నిండుగా ప్రవహించెను, అగ్నులు సంతసంతో ప్రదక్షిణ జ్వాలలతో మండెను. స్వర్గాన దుందుభులు తాళములు మనోహరముగా మోగెను, పారిజాత పుష్పాల వర్షం అధికంగా కురిసెను. ఆ సమయాన భూదేవి స్త్రీ రూపం దాల్చి ప్రసూతి గృహమును చేరబోయెను. జయ జయ అన్న ధ్వని, శంఖాల ధ్వని, హరిహరి అన్న నామోచ్చరణ ధ్వని ఏర్పడెను. ఇంతలో దేవకీదేవి పురిటింటిలో పడిపోయెను. అప్పుడు ఆమె గర్భం నుండి వాయువు బయటికి వెళ్ళి వచ్చెను. ఆ ప్రసూతి గృహాన భగవంతుడు శ్రీకృష్ణుడు దివ్యరూపం కల్పించుకుని దేవకీదేవి హృదయ కమలపుటం నుండి ఆవిర్భవించెను. మిక్కిలి కోరదగిన వాడు, చూచివారి మనసును అపహరించినంతటి ఆకారం కలవాడు, 2 భుజములు కలవాడు, పిల్లన గ్రోవుని చేతబట్టిన వాడు, మెరయిచున్న కిరీటం, చెవుల కుండలములు కలవాడు, చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖం కలవాడు, భక్తుల్ని అనుగ్రహించుటలో తొందర కలవాడు, సారవంతమైన మణిరత్నాల భూషణాలు ధరించిన వాడు, కొత్త మేఘం వలె నల్లనైన వాడు, పసుపువన్నె వస్త్రంతో శోభించుచున్నవాడు, చందనము, అగురు, కస్తూరి, కుంకుమ పువ్వుల గంధం ధరించినవాడు, శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము కలవాడు, దొండపండు వంటి కింది పెదవుతో మనోహరంగా ఉన్నవాడు, నెమలి పింఛం చూడమందు కలవాడు, రత్న కిరీటంతో ప్రకాశిస్తున్నవాడు, మువ్వంకలుగా నిన్నడము వరకు విలాసంగా నిలిచినవాడు, పాదముల వరకు నిండు వనమాలు ధరించినవాడు, శ్రీవత్సాన్ని పుట్టుమచ్చయు కౌస్తుభమును అనుమనియు వక్షస్థలమందు విరాజిల్లుచున్నవాడు, బాల్య వయస్సులో ఉన్న శాంత మనోహర రూపుడు, బ్రహ్మరుద్రుల కన్నా పరుడకు స్వామిని దేవకి వసుదేవులు తమ ముందు దర్శించిరి. వసుదేవుడు పరమాశ్చర్యం పొంది భక్తితో వంచిన మెడ కలవాడు, ఆనంద బాష్పాలు కలవాడు, పులకరించిన దేహం కలవాడు అయి చేతులు జోడించి నిండు భక్తితో దేవకితో కూడి స్తుతి అనర్చెను. వసుదేవుడు ఇట్లు పలికెను: మా జ్ఞానేంద్రియాలకు అందని వాడవు, అందువలనే వ్యక్తం కాని వాడవు, నాశం లేని వాడవు, త్రిగుణాలకు అతీతుడవు, అంతటా వ్యాపించి ఉండవాడవు, సర్వజీవులకు ధ్యానం చేత సాధింపరాని వాడవు, పరమాత్మవు, పరమేశ్వరుడు, సృష్టిలోని సర్వరూపములు నీ సంకల్పమయములైన వాడవు, స్వేచ్ఛతో శ్రేష్టమైన రూపాలు ధరించువాడవు, ప్రకృతి గుణములంటని వాడవు, లోపల వెలుపల వ్యాపించి ఉండు పరబ్రహ్మవు, విశ్వమంతటికి కారణమైన వాడవు, సనాతనుడవు, స్థూల పదార్థం కన్నా మిక్కలి స్థూలతరుడవు, కనిపించని అతి సూక్ష్మమై వ్యాపించు వాడవు, సర్వదేహముల యందు కనిపించకుండా లోపల నుండి ఆయా జీవుల కర్మలకు సాక్షిభూతంగా నిలిచిన వాడవు, శరీరం లేని వాడవయ్యేవు, లోకానుగ్రహం కొరకు శరీరం కలవాడవు, గుణరాశివై కళ్యాణ గుణములు కలవాడవు, సాలెపురుగు దారమును పుట్టించినట్టు ప్రకృతిని కల్పించి దానికి నియామకుడు అయిన వాడవు, ప్రాకృత రూపం ధరించి ప్రకృతికి వీరైన వాడవు, సర్వదేవతలకు ప్రభువుడవు, సర్వరూపాలు నీవి అయిన వాడవు, సర్వజీవకోటికి లయకారుడవు, నాశరహితుడవు, సర్వమునకు ఆధారమై నీకు ఇతర ఆధారం లేని వాడవు, దేనికి చిక్కని వాడవు అగు నిన్ను ఏమని స్తుతించును? నిన్ను స్తుతించుటకు అనంతుడును, వాగ్దేవి అయిన సరస్వతి, పంచముఖాలు గల శంకరుడు, 6 ముఖాలు గల కుమారస్వామి, అశక్తులు వేదపాఠకుడైన చతుర్ముఖుడు నిన్ను స్తోత్రం చేయి సమర్థుడు కాడు, యోగీంద్రులకు గురువులకు గురువైన గణేశుడు సమర్థుడు కాడు, ఋషులకు దేవతలకు మునీంద్రులకు 14 మనవులకు వారి సంతతి అయిన మానవులకు స్వప్నాన కూడా దర్శనమీయని నిన్ను వారేమని స్తుతింతురు? వేదములే నిన్ను ఉన్నదొన్నట్లు వర్ణించుటకు శక్తి చాలనివైనప్పుడు వాటిని చదువుకున్న విద్వాంసులు మాత్రం ఇట్లు స్తుతిస్తారు. ఓ స్వామి, ఇటు దివ్య రూపాన్ని పరిత్యజించి లోక సాధారణ శిశువుగా ఉండాలని మనవి చేయుచున్నాను. వసుదేవుడు నడిచిన ఈ స్తోత్రాన్ని 3 సంధ్యలందు ఏ నరుడు పఠించునో అతడు శ్రీకృష్ణ పాదాబ్జముల యందు దృఢభక్తి పొందును, సేవలు చేయగల ముక్తిని పొందును, సద్గుణాలు కలవాడు, విష్ణు భక్తులకు ఉత్తమ పుత్రుని పొందగలుగును, త్వరగా అతని ఆపదలు తొలగిపోవును, శత్రుభయం నుండి విడుదల పొందును. నారాయణ మహర్షి ఇట్ల పలికెను: వసుదేవుని మాట విని ప్రసన్నమైన ముఖం కలవాడు, లక్ష్మీ వల్లభుడైన శ్రీహరి భక్తిని అనుగ్రహించటలో త్వరగలవాడై స్వయంగా ఇట్ల పలికెను:
ప్రస్తుతం నీవు చేసిన తపస్సుల ఫలం వల్ల నీకు పుత్రుడనైతిని వరం కోరుకొనము. సందేహించకము, నీకు మంగళమగను. నీవు పూర్వజన్మలో తపస్వి జనుల్లో శ్రేష్ఠుడుగా మంచి తపస్సు చేసిన ప్రజాపతివి. నీ భార్య పృశ్ని అని పేరు కలది. నీవప్పుడు తపస్సుతో నన్ను ఆరాధించావు. అప్పుడు ప్రత్యక్షమైన నన్ను నా వంటి పుత్రునిమ్మని వరం కోరుకున్నావు. నా వంటి కుమారుడు నీకు కలుగునని వరమిచ్చాను. అప్పుడు నీకటి వరమిచ్చిన తర్వాత మనసులో ఆలోచించి ప్రపంచాన నా వంటి వాడు లేడని నిశ్చయించుకొని, ఈ కారణం వల్ల నీ తప ప్రభావాన్ని బట్టి నేను పుత్రుడుగా అయ్యాను. నీవు స్వయంగా ఆ కశ్యప ప్రజాపతివే. మంచి తపస్విని, పతివ్రత అయిన ఈమె దేవతల మాతాగు అదితియే. ఇప్పుడు కశ్యపాంశతో వసుదేవుడివై నాకు తండ్రివయ్యావు. అదితి అంశతో జన్మించిన ఈ దేవకి దేవమాతయే. పూర్వం నీ వల్ల అదితి యందు అంశావతారంగా వామనుడై జన్మించాను. ఇప్పుడు నీ తపస్సుల ఫలంగా పరిపూర్ణంగా నీకు పుత్రుడుగా జన్మించాను. ఓ మహాప్రాజ్ఞుడా, నీవు నన్ను పుత్రభావంతో కానీ బ్రహ్మభావంతో కానీ ఉపాసించి నన్ను పొందితివు కనుక ఇక నీవు జీవన్ముక్తుడు వగదువు. ఓ తండ్రి, శీఘ్రంగా నన్ను తీసుకొని వ్రజము గోకులంలోని యశోదాదేవి గృహంనకు పొమ్ము. అక్కడ నన్ను ఉంచి అక్కడ ఉన్న బాలికారూపిణియగు మాయని తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచుము అని శ్రీహరి పలికి అక్కడ బాలరూపం పొందను. వసుదేవుడు భూమి యందు నగ్నంగా పడుకొని ఉన్న శ్యామలవర్ణుడకు తన పుత్రుని దర్శించి విష్ణుమాయ వల్ల వ్యామోహం పొందను. అపూర్వమైన ఆ సూతికా గృహం ఈ మాంజపు రాత్రిలో ఏమి ఘటించను? ఇట్లు అతడు పలికి భార్యతో బాగుగా ఆలోచించి బాలుని తన ఒడిలోకి తీసుకుని నందుని గోకులానికి ఏగను. శీఘ్రంగా నందుని రేపలకు చేరి సూతికా గృహాన్ని ప్రవేశించను. అక్కడ మంచంపై నిద్రలో ఉన్న యశోదను చూసెను. ఆ గృహమందున్న సర్వజనులు నందుడు నిద్రలో ఉన్నారు. వసుదేవుడు అక్కడ మేలిమి బంగారు వర్ణం కలిగి చిరునవ్వుతో ప్రసన్న ముఖంతో ఇంటి పైకప్పును తిలకిస్తున్న నగ్న శిశువును చూసి మిక్కిలి ఆశ్చర్యం పొందెను. అక్కడ తన పుత్రు నుంచి త్వరగా ఆ బాలికను తీసుకుని సంతోషపడుతూ మధురా నగరానికి పోయి తన భార్య పురటింటికి చేరను. బాలికా రూపాన ఉన్న మహామాయను దేవకి వద్ద ఉంచెను. అప్పుడు రోదనం చేస్తున్న ఆ బాలికను చూసి దేవకి సంతసించెను. ఆ బాలిక తన రోదనంతో కావలివారిని మేల్కొల్పెను. ఆ రక్షకులు లేచి వెంటనే బాలికను స్వీకరించిరి. అట్లా బాలికను తీసుకుని వారు కంసుని వద్దకు వెళ్ళిరి. తర్వాత దుఃఖంతో దేవకి వసుదేవుడు అక్కడకు వెళ్ళిరి. ఓ నారదముని, కంసుడు ఆ బాలికను చూసి మిక్కిలిగా సంతోషించలేదు. ఏడుస్తున్న ఆ బాలికను చూసి వానికి దయ ఏర్పడలేదు. ఆ బాలికను తీసుకుని శిలపై కొట్టి చంపుటకు పోతున్న పరమ క్రూరుడగు కంసుని చూసి దేవకి వసుదేవుడు మిక్కిలి గౌరవంగా ఇట్లు పలికిరి. ఓ రాజనీతి శాస్త్ర పండితుడా, ఓ కంస మహారాజా, సత్యమును నీతియుక్తము మనసుకు ఆనందపరచునది ఒక మా మాట వినము. ఓ బంధువా, మా 6 కొడుకులను చంపి కూడా నీకు దయలేదే? ఇప్పుడు 8వ కాన్పైన ఈ బాలికను చంపితే ఈ భూమండలాన్ని ఏమి ఐశ్వర్యం నీకు లభిస్తుంది? అయ్యో, స్త్రీనే చంపబోనితివే. ఇక యుద్ధరంగాన నీకు క్షమాగుణం ఎట్లు కలుగును? ఇట్లా పలికి వసుదేవుడు దేవకి దుష్టాత్ముడైన ఆ కంసుని ముందు సభలో నేలపై పడిపడి ఏడ్చిరి. కంసుడు వారి మాటలు విని దుష్టబుద్ధితో ఇట్లా పలికెను. ఓ దేవికి, నా మాట వినుము. బ్రహ్మ దైవబలం వలన గడ్డిపోచతో పర్వతాన్ని కొట్టి నాశం చేయుటకు సమర్థుడగును. చిన్న పురుగుతో సింహ శార్దూలమును, దోమతో ఏనుగును, పసిపాపతో మహావీరుని, క్షుద్ర జంతువుతో గొప్ప వ్యక్తిని, ఎలుకతో పిల్లిని, కప్పతో పామును, అగ్నితో నీటిని, ఎండుగడ్డతో అగ్నిని, కడుపున పుట్టిన వానితో తండ్రిని, భోజనమైన ప్రాణితోనే భుజించు ప్రాణిని బ్రహ్మ చంపగలుగును. ఒక్క బ్రాహ్మణ మాత్రుని చేత 7 సముద్రాల జలములు తాగబడలేదా? సృష్టికర్త నడక విచిత్రమైనది, ముల్లోకాలలో తెలియశక్యం కానిది. దైవం మూలంగా ఈ బాలికయే నన్ను చంపుటకు సమర్థురాలగును. కావున ఈ బాలికను వధిస్తాను. ఈ విషయమై విచారించాల్సిన పని లేదు అని పలికి కంసుడు బాలికను చంపుటకు పూనుకొనగా అతనితో వసుదేవుడు ఇట్లు పలికెను. ఓ రాజా దయానిధి, అనవసరంగా హింసించావు. బాలికను ఇవ్వవయ్యా అన్న వసుదేవుని మాట విని పరుల విచారం ఎరిగిన కంసుడు ఆ మాటకు సంతసించెను. ఇట్లు కంసుని గురించి పలుకుచుండగానే ఒక అశరీర వాక్కు ఇట్లు వినిపించెను. ఓ మూఢుడా కంస, విష్ణువు యొక్క లీలాగతి ఎరగకుండా యువతను చంపుచుంటివి. నిన్ను సంహరించి వాడెక్కడో ఉన్నాడు, తగిన కాలాన బయటకు పడగలడు. ఆ దేవవాణ్ణి విని కంసుడు ఆ బాలికను విడిచిపెట్టను. దేవకి వసుదేవుడు సంతోషంతో ఆ కన్యను తీసుకుని రొమ్మున హత్తుకొని తమ ఇంటికి తీసుకొని పోయిరి. వసుదేవుడు చచ్చిన బిడ్డ బతికినట్టుగా ఆమె లభించినందుకు బ్రాహ్మణులకు ధనమును దానము నడిచెను. ఓ నారద,
ఆమె కృష్ణ పరమాత్మకు శ్రేష్టమైన చెల్లెలు. పార్వతి అంశతో జన్మించిన ఆమె ఏకానంస అని ప్రసిద్ధికెక్కెను. వసుదేవుడు ద్వారకలో రుక్మిణి వివాహ సందర్భంలో శంకరాంశ గల దూర్వాస మహర్షికి భక్తితో ఆమెనిచ్చెను. నారద మహర్షి, ఈ విధంగా నీకు శ్రీకృష్ణుడు జన్మించిన వృత్తాంతమంతా తెలిపాను. ఈ కథ పునర్జన్మ, మృత్యువు, ముసలితనం కలిగించదు, పైగా సుఖాన్ని పుణ్యాన్ని కూడా కలిగించును. ఓం శాంతి శాంతి శాంతి.